असौ स्ताम्रो अरुणोत्तमप्रसुमङ्गलः सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः सद्योजात मनोन्मनाय नमः ॐ नमो हिरण्यबाहवे स्वाहा ओम प्रियानां त्वा प्रियपतिगं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्सदान शृण्वन्नोदानिधिपतिगं मवामहे कविं कवीनापं वस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्सदान शृण्वन्नोदिविसीदसादनं स्वाहा ओम निधीनां त्वा निधिपतिगं मवामहे कविं कवीनापं वस्रवस्तवं देहि देहि दापय देहि देहि दापय दान्धान्यं समृद्धिं मे देहि देहि दापय नमः स्वाहा ఇప్పుడు దాని దశ దిశ అంతా మన చాగంటి కోటేశ్వరరావు గారి వల్ల మన తెలుగు వారి వల్ల ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కటే చెప్పాడు, నువ్వు అరుణాచలం పోకముందుకు నీ జీవితం అరుణాచలం, నువ్వు అరుణాచలానికి నీ జీవితం, అరుణాచలం నువ్వు దర్శనం పోయిన తర్వాత నీ జీవితం అనేసరికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే అని చెప్పి ప్రతి నెల పౌర్ణానికి మన హైదరాబాద్ నగరం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి వెహికల్స్ కట్టుకొని మనీ ఉంటున్నారు. ఎట్లయిపోయిందంటే అన్నలు అంటున్నారని అరుణాచలం బోర్డు తీసేసి తిరువన్నామలై బోర్డు పెట్టారు తమిళ. అంత డామినేషన్తో నడుస్తుంది అనమాట. అటువంటిది మహత్యం ఎప్పుడు ఎక్కడ ఆయన జాగ్రత్త పత్రికా విలేకరులంతా అడిగారు, అయ్యా అరుణాచలం గురించి నేను చెప్పినందుకే అది తట్టుకోలేకపోతున్నారు, దాని కెపాసిటీ 25,000 కానీ 2 లక్షల మంది వస్తున్నారు ప్రతి పౌర్ణానికి. దాని కెపాసిటీ 25,000 నుంచి 50,000 మధ్య ఉంటుంది. ఆ ఊరైనా ఏదైనా మన ఇల్లు ఉందనుకోండి, మనం దావత్ చెప్పాం, మన ఇల్లు ఎంతమంది కూర్చుంటారు, 20 మంది 30 మంది కూర్చుంటారు. రెండు బెడ్రూమ్లు అంటే ఒక 15 నుంచి 20 మంది కూర్చుంటారు. కానీ ఒక 10,000 మంది వస్తే ఏం చేస్తాం, మనకి సరిపోతుందా? బాత్రూమ్ సరిపోతుందా? ఇలా ఈ అరుణాచలం అనటం వల్ల ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే నువ్వు ఏదైతే తిరుమయూరులో పుట్టడం వలన మోక్షం వస్తుంది, కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. కాశీ క్షేత్రం ఎటువంటిది అంటే చచ్చిపోవాలని కాశీ పోతూ ఉంటారు, అక్కడ చనిపోతే మోక్షం వస్తుంది. కానీ నువ్వు ఉన్న చోటే అరుణాచలం నువ్వు ఎప్పుడైతే స్మరిస్తావో నీకు మోక్షం వస్తుందయ్యా అని శాస్త్రము మనకు శివపురాణంలో స్కంద పురాణంలో చెప్పబడినది. అరుణాచలం ఎప్పుడైతే స్మరిస్తావో నీకు మోక్షం కలుగుతుందయ్యా అని చెప్పడం వలన ఆ అరుణాచల పురాణాన్ని మన చాగంటి కోటేశ్వరరావు ఆ మాధ్యమం ద్వారా సోషల్ మీడియా ద్వారా చెప్పడం వలన ఇది అందరికీ బాగా ప్రపంచ దేశంలో ఉన్న తెలుగు వారందరినీ ఆకర్షిస్తూ ఉన్నది అరుణాచలం. అట్లా అరుణాచలానికి ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉన్నారు. మరి ఆయన అడిగారు, ఇట్లా నువ్వు చెప్పడం వలన మా పట్టణం అంతా ఇట్లా అయిపోయింది అని అంటే ఆయన సౌమ్యంగా ఏం చెప్పారంటే, నేను శ్రీశైలం గురించి చెప్పానండి, కాశీ క్షేత్రం గురించి చెప్పానండి, అట్లాగే అరుణాచల క్షేత్రం గురించి కూడా చెప్పాను. ప్రవచనం నా వద్దుగా అక్కడ ఉంటే గొప్పతనాన్ని, చరిత్ర యొక్క గొప్పతనాన్ని, శాస్త్రంలో ఉన్న గొప్పతనాన్ని, క్షేత్రవాక్యాన్ని చెప్పాను. కానీ భక్తులకు అరుణాచలము ఆకర్షితమైంది, వారు భక్తితో వెళ్తూ ఉన్నారు. అక్కడ స్వామిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి మళ్ళీ ఆ క్షేత్రం ప్రదక్షిణ చేయాలనిపిస్తూ వాళ్ళు వెళ్తున్నారు తప్ప నేను చేసిన గొప్పతనం ఏంటంటే సౌఖ్యంగా ఆయన తప్పించుకున్నాడు. చూడండి, అంటే గొప్పవారు ఎట్లా ఉంటారు మాటలు అంటే చెప్పడానికి ప్రతి ఒక్కరు వింటారా? వినదు కదా. ఎవరికి ఏది ఇష్టం అవుతుందో అది చేస్తారు. నేను చెప్పిందే చేయాలని ఏం రూల్ లేదు కదా. దాంట్లో విజయాన్ని చెప్పారు, ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని చేసుకొని చేస్తారు. అయ్యప్ప మాల వేసుకునేవారు వాళ్ళ అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఇష్టం, వాళ్ళ ఇంటి వాళ్ళందరూ ప్రయత్నం ద్వారా చేస్తూ ఉంటారు. ఏది నీకు ఇష్టమో, ఏది నీకు ఇష్టంగా ఉంటుందో అది కూడా ఇదమ్మా అని కొట్టులు వేసుకొని ఉండండి. ఓం సత్యో జాత ప్రపద్యామి సత్యో జాతాయ నమో నమః. భవే భవేనాతి భవే భవోస్వమాం భవోద్భవాయ నమః స్వాహా. ఓం నమో జ్యేష్ఠాయ నమో శ్రేష్ఠాయ నమో కాలాయ నమః కలవికరణాయ నమో ఫలవికరణాయ నమో బలాయ నమో బలప్రదనాయ నమః సర్వభూతకమలాయ మనోన్మనాయ నమః స్వాహా. ఓం మనోరేభ్యో నవరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తోత్రమూర్తేభ్యః నమః స్వాహా. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ నమః స్వాహా. ఓం ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం నిత్యత్రయం నిత్యత్రయం ప్రతాత్మేత్రయం దాతాత్మేత్రయం
ప్రశాంతత లేకుండా చాలా పరిస్థితులు బాగాలేకుండా నాకు అప్పుడు మానసిక ప్రశాంతత లేకుండా ఇక్కడ హోమం చేయించడం వల్ల మానసిక ప్రశాంతత ఆరోగ్యం కూడా అన్ని సమస్యలు తొలగాయి. చాలా సంతోషంగా ఉంది. అందుకే మళ్ళీ ఇంకోసారి చేయించుకోవాలని నాకు అనిపించింది. అందుకనే నేను మా ఫ్యామిలీతో సహా వచ్చాను ఇక్కడికి. ఇది ఇక్కడ మంచి అనుభూతి ఉంది. నా పేరు గౌరీశంకర్. నేను అమర్పేట. మాకు ఇద్దరు పాపలు. మాకు చిన్నమ్మాయి శ్రీజాని. ఆమెకు ఒక 2 years బ్యాక్ హెల్త్ బాగాలేకుండే హాస్పిటల్ తిరిగాం.
చూపించాను. ఈ కోరి కాలేదు. చాలా గుళ్ళు చాలా తిరిగాము. అంటే మేము మొక్కునే పంట శివుడు మనకి బాగా తిరిగాము, చేసామండి. దాని ప్రతిఫలంగా మాకు అనుకోకుండా ఇక్కడ పంతులు గారి నిమ్మతూర్తం రావడం జరిగింది. ఇక్కడ పూజ చేసాం. జరిగింది మంచిగా జరిగిందని పోతుంది. తర్వాత ఏంటంటే పాప అప్పుడు సిక్ అయినప్పుడు మేము ఓపు కూడా వదులుకున్నాము ఒక టైంలో. ఓపు వదులుకున్నాం. తర్వాత ఇవన్నీ చేయడం వల్ల కొద్దిగా దాని ప్రతిఫలం వచ్చింది. ఇప్పుడు అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ కాలేజ్ టాపర్ అండి. సెకండ్ వచ్చింది. థ్యాంక్ యూ. అమ్మ నువ్వు మాట్లాడతావు. శ్రీ అరుణాచలేశ్వర స్వామి. ఇక్కడ నేను ఫస్ట్ పరిచయం నాకు గుర్తుకొస్తుంది రాముల ద్వారా. రాములు అన్నగారి ద్వారా పరిచయం అయ్యాను. ఆధ్యాత్మికత అంటే చాలా శ్రద్ధ, ఇంట్రెస్ట్. ఎక్కడున్నా నన్ను పిలవలేదు ఎందుకని ఆ రోజంతా మనసు బాధ అనిపిస్తుంది పోకపోయినా ఏదైనా సందర్భం ఉంది. కానీ ఇక్కడికి వచ్చినాక కొంచెము నాకు అభివృద్ధి విషయంలో ఉత్తర దిశగా వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ మందిరానికి ఉత్తర దిశ తూర్పు దిశ చాలా చండాలంగా ఉంటుంది. కనీసం ఇక్కడ నాయకులు వాళ్ళతోని కోఆపరేషన్ చేసుకొని ఆ ఉత్తరం ఈ తూర్పు దిశ మనమే అందరూ చందాలు వేసుకొని వాళ్ళు చేయలేకపోతే తలా 10 రూపాయలు వేసుకొని సాధ్యమైనంత వరకు పని చేసుకుందాం. నాయకుడు పట్టించుకోరు, ప్రాధాన్యపడతాం. అయ్యప్ప అని అడుగుతున్నాను. ఆ ఉత్తర దిశ తూర్పు దిశను బాగు చేయవలసిందిగా ఆయన కొంచెం జోదరికి అందరం 10 రూపాయలు మనసా వాచ కర్మ త్రికర్మ శుద్ధిగా ఆ ఉత్తర దిశ తూర్పు దిశ నాకు అనుభవం. అవి మంచిగా చేసుకుందామని ఈ విషయం అయినట్టు మిగతా విషయాలు నేను చెప్పాను. అనుభవం విషయంలో ఫస్ట్ ఈ యజ్ఞోపవీతాలు మన పూర్వీకుల నుండి వస్తున్నాయి. ఇవి చేయడం వల్ల ఆయువు ఫస్ట్ ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. ఇది జీవితాంతంలో ఎదురైతే కంటిన్యూ జరుగుతాయి. కంటిన్యూగా మనం కార్యక్రమాలకు వెళ్ళాలి. అయితే ఒకటే రోజు దీపంలో మూడు రోజు ఈరోజు యజ్ఞం చేసిన ప్రతిఫలం రాలేదా అంటే రాలేదు. పూర్వజన్మ పాపకర్మాల ఫలితం ప్రస్తుత జన్మ అనుభవకూడదు. పూర్వజన్మలు కూడా వెంటబడి రానివ్వండి. ఇప్పుడు నేను చెప్పేసుకోవడం వచ్చిన ఉదయం అక్కడి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలనుకుంటే చెప్పులేని కారణం ఇక్కడ ఉండిపోయాను. చెప్పులు నేను పెట్టడానికి వెళ్ళిపోయాను. అవి అద్భుతాలు అనేవి ఎదుగుతాయంటే చెప్పి రావు. ఆరోగ్యము, సకల సంపదలు, గృహశాంతి, సమస్యలు, కొట్లాటలు, పంచాయతీలు కూడా దాదాపుగా నాకు కొంచెం దూరం అవుతున్నాయని నేను భావిస్తున్నాను. ఓం శ్రీ అరుణాచలేశ్వర మంచి అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మరియు మనకు అంటే దేవాలయం చుట్టూలో బాగా ఉత్తరం అంటే మన ముందరంతా చెత్తా చెదారంతో నిండిపోతుంది. మోరీ అంతా అక్కడ వచ్చి జామ్ అయిపోతుంది. తూర్పు దిశలో కూడా ఈ గల్లీలో కూడా అంతా మోరీ నిండిపోతుంది. నిండిపోవటం వలన దుర్వాసన వస్తుంది. ఇంత మంచి దేవాలయం ఉంది, మరి తూర్పు దిశ, ఉత్తర దిశ అంటే వాస్తుకి అన్ని లోపాలు ఉన్నాయి. అయినప్పటికీ మనం ఎన్ని వాస్తవాలు ఉన్నాయంటే మీరు చెబితే నమ్మరు. మీరు ఇంతమంది రావడానికి అంత భగవంతుని యొక్క అనుగ్రహం. ఎందుకంటే దీనికి ఒక బోర్డు లేదు. నేను ఇక్కడికి వచ్చేదాకా దేవాలయాలు ఎవరికి తెలియదు. తర్వాత ఫేస్ కనపడదు. అంటే దేవాలయం లాగా గల్లీకి మళ్ళీ దాకా కూడా దేవాలయం కనిపించదు. అక్కడ రోడ్డు మీద పోతుంటే షట్టర్లు ఉంటాయి, ఇక్కడ ముందర పోతే అంత బుద్ధ ఉంటుంది. ఇంత లోపలికి తట్టుకొని మీరంతా వస్తున్నారంటే మీరంతా ధన్యజీవులు, పుణ్యార్థులు. ఎందుకంటే మిమ్మల్ని అంతా ఆకర్షితం చేస్తూ ఉంది ఈ దేవాలయం. అరుణాచలం ఎట్లా అయితే ఆకర్షితులైన వాళ్ళే వెళ్తూ ఉంటారు. రమణ మహర్షి అనేవాళ్ళు, రమణ మహర్షి ఈ విధంగా చెప్పారు, అరుణాచలానికి వచ్చే వాళ్ళు ఎట్లుంటారంట అంటే ఆకు చాటు తింతలు లాగుతారట. అంటే ఆ తింత కనపడదు. అన్ని ఆకులతో ఉన్న చెట్టుకి తింతలు కనపడాలంటే ఆకు చాటు తింతలాగా ఉంటారు. అట్లా ఇక్కడ దేవాలయం కూడా ఎట్లుంటుందంటే మొత్తం చుట్టూ లంకలో సీతలాగా ఉన్నాం మనం.
లంకలో అశోకవనంలో సీత ఏ విధంగా బాధపడుతుందో ఈ దేవాలయంలో కూడా మనం గత 12 సంవత్సరాలుగా బాధ అనుభవిస్తూనే ఉన్నాం. ఎందుకంటే దాని నిదర్శనం మా కుమార్ గారు చెప్పారు. ముందరంతా గణితుందిగా స్వామి. మాకు ఒక ఆయన పోలీస్ అయినా వాళ్ళ భార్య మా క్లాస్మేట్ ఈడ దాన్ని ఏమంటారు బైరాములో ఉంటుంది. ఆయన సార్ వాళ్ళ భార్య తెచ్చడానికి వచ్చాడు. ఒకటేసారి వచ్చాడు. వచ్చినప్పుడు అదంతా పోలీవాసన వస్తుంది. స్వామి ఇది వచ్చి క్లీన్ చేయాలంటే నేను ఎక్కడ క్లీన్ చేయలేదు, రాములు గారు చెప్తూనే ఉన్నాను స్వామి గారికి. మరి భక్తులంతా దయపరిచి మరి అక్కడ ఉండే పదవులు ఉండే ఆ కార్పొరేటర్లు కానీ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకొని దాన్ని క్లీన్ చేయించగలుగుతారు. కానీ నా వంతు అయ్యే ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను. అందరు చెప్తున్న వీడియో కూడా పెట్టాను. పోయినలు అయితే వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్ళు కూడా లోపలికి వచ్చేసాయి. చాలా ప్రయత్నం చేస్తున్నాం కానీ అది చెరువుడు ఆ టైం రావాలా. మనం కూడా వారు అన్నట్టు చందాలు వేసుకొని చేద్దాము. అది క్లీన్ చేసే బాధ్యత మనం. ఎవరైతే మీరు ఎవరైనా మన కార్పొరేటర్లు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ముందుకు వస్తే ధార్మికంగా ఉన్నవాళ్ళు, దీని మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, ధర్మం గురించి, గుడి గురించి, క్షేత్రం గురించి, మన హిందూ ధర్మం గొప్పతనం గురించి తెలిసిన వాళ్ళైతే మనం పట్టించుకుంటే ఆయన చేస్తారు. మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా అటువైపు గేట్ పెట్టించాలి. గేట్ పెడితే ఆ మోరి కానీ దాని హైట్ కానీ తగ్గిపోతుంది. దాని చుట్టూ హైట్ చేస్తే మిగతా దగ్గర నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ హైట్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది అన్నారు. మరి అది అయిందా లేదా? ఈ కొంచెం వరకు ముగ్గురు కార్పొరేటర్లు ఉండాలి. మూల మీద బబులి, నందుని, మరి అక్కడ జిల్లా సౌందర్యం. ఆ మూడు కూడా వచ్చేసరికి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఆఖరి బాట అన్నమాట. ఆ బాటలో ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరూ కూడా మనము వెళ్ళి మాట్లాడి, మా కమిటీ సభ్యులతో కూడా మాట్లాడి అందరం వెళ్ళి దాన్ని బాగా చేసే ప్రయత్నం చేద్దాం. భగవంతుడు దానికి అనుగ్రహించి మన దేవాలయాన్ని మంచి చేసుకుంటే మనము ప్రత్యేకంగా వచ్చినప్పుడు బంధువులు పెట్టుకోవడానికి కానీ అక్కడికి వస్తున్నప్పుడు మనం పూర్వం కథ చెప్పుకునే వాళ్ళం. పెండలపూడి కథ అట్లాగే ఉంది మన జీవితం అంతా. ఆ పెండలపూడి కథ పిల్లలు ఎప్పుడు ముందు వాసన పెడుతూ ఉంటుంది. అట్లాగే మన దేవాలయానికి ఎక్కడెక్కడో మన దేవాలయంలో లోపల ఉంటాం. బయటకు వెళ్ళేటప్పుడు వాసన, వచ్చేటప్పుడు వాసన, దుర్వాసనతో మనం పూర్వం పిల్లలు ఆ స్వామి చేరిక, ఆ శివుడి చేరిక ఎప్పుడు బాగా చేపించి మనందరి భక్తులకు సువాసనతో ఈ దేవాలయం అంతా పడవేయాలని కోరుకుందాం. ఆ యొక్క సందేశాన్ని మనకి ఇచ్చినందుకు కుమార్ గారికి ధన్యవాదాలు. మీరు రామకృష్ణ గారికి, ఇంకెవరైనా మాట్లాడాల్సిన వాళ్ళు గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు ఆ లబ్ధిని పొంది మళ్ళీ ఇక్కడికి వచ్చి వారి అనుభవాలు చెప్పినందుకు వారికి కృతజ్ఞతపూర్వక ధన్యవాదాలు. స్వామివారి అనుగ్రహం వారికి ఎలాగోలా ఉండాలి. మనకు ధన రూపేణ, వస్తు రూపేణ, శ్రమ రూపేణ అంటే శరీరంతో మనకు ఎవరైతే సహాయ సహకారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహం లభించు. आयुर्वर्धय वर्धय शत्रुर्नाशे नाशय ओम नमो भगवते महासुरसनाय दीप्ते ज्वालावर्धाय सर्वदिक्षोपनाराय ओम पट परब्रह्मणे परिज्योत्से नमः स्वाहा सुरसनाय नमः पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषधानि संवर संवर मृत्योर्मोचे मोचय आयुर्वर्धय वर्धय शत्रुर्नाशे नाशय ओम नमो भगवते महासुरसनाय दीप्ते ज्वालावर्धाय सर्वदिक्षोपनहराय ओम पट परब्रह्मणे परमज्योतिदं नमः पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषधानि संवर संवर मृत्योर्मोचे मोचय आयुर्वर्धय वर्धय शत्रुर्नाशे नाशय ओम नमो भगवते महासुरसनाय दीप्ते ज्वालावर्धाय सर्वदिक्षोपनहराय ओम पट परब्रह्मणे परमज्योतिसे नमः स्वाहा सुरसनाय नमः पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र औषधानि सुरसनाय नमः सुदर्शन भगवान की चक्रप्रचोदयात् नमः स्वाहा सुदर्शनाय नमः सुदर्शन भगवान की ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् नमः स्वाहा गायत्री गायत्री वेदं नमः गायत्री वेदं नमः गायत्री
गायत्रीवेदं नमः ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो वेदं नमः ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् नमः स्वाहा गायत्रीवेदं नमः ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात् नमः स्वाहा गायत्रीवेदं नमः पार्वतीपतये वैराग्य दीक्षा पार्वती अहं वैश्व नको भुक्तः प्राणिनः देहमाश्रितः प्राणापान समायुक्तं दीक्षां देहि पार्वती माता पार्वती देवी पिता देवो महेश्वर माधव शिवभक्त स्वदेशो भुवनत्रयं मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव अन्नदाता सुखी भव निन्नदाता आनंदो भव सर्वं श्री अरुणाचलेश्वर स्वामी अर्पण मस्तु। नमः यज्ञेश्वर भगवान की।